హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 12th మార్చ్ 2026 మార్కెట్స్ ఏదైతే యుద్ధ భయాలు ఉండొచ్చు, లేకపోతే గ్లోబల్గా ఉన్నటువంటి అన్సర్టనిటీ ఉండొచ్చు, లేకపోతే అమెరికా యొక్క డెసిషన్ మేకింగ్స్ ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా మార్కెట్ ఓవరాల్గా అయితే మంచి కరెక్షన్ దశలోనే, నిఫ్టీ కూడా మంచి డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది. ఇలాంటి సమయంలో మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు అంటే నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి మనకి ఆపర్చునిటీ దొరకపోవచ్చు. ఇలాంటి సమయంలో మనం డైలీ ఇంట్రాడేలో మన టార్గెట్ డైలీ ఒక 5,000 10,000 లేకపోతే మన 50,000 మనం ఏదైతే మన టార్గెట్ డిసైడ్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం కృషి చేయాలనుకున్నప్పుడు మనకి ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుందన్నది చూసుకుని దాని విధంగా మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ నిఫ్టీ చూపిస్తున్నాను. మార్కెట్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇక్కడ నేను చార్ట్ చూపిస్తాను, నిఫ్టీ చార్ట్. కానీ ఇక్కడ మనం అంత కాన్ఫిడెంట్గా మనం బై చేసేంత అవకాశం అయితే దొరకదు. కానీ మార్కెట్లో ఏదైనా ఒక సర్టెన్ స్ట్రాటజీ, సర్టెన్ పారామీటర్స్, సర్టెన్ రూల్స్ ప్రకారం చేస్తేనే మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఏదైతే మీకు మార్కెట్ ఇంత డౌన్, ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఒక 4 స్టాక్స్, ఈ స్టాక్స్ 4 కూడా మనం ఐడెంటిఫై చేయడం, ఆ స్టాక్స్ ఎగ్జాక్ట్గా మార్కెట్లో టేక్ ఆఫ్ అవడం కూడా జరిగింది. ఆ 4 స్టాక్స్ గురించి నేను ఇక్కడ మీకు చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ. ఎన్టీపీసీ ఏదైతే మార్కెట్ కొద్ది రోజుల నుంచి కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో ఈరోజు కూడా మార్కెట్ ఏదైతే ఇక్కడ నేను చార్ట్ చూపిస్తాను 380 నుంచి జస్ట్ మనకి ఒక 3 రూపీస్ నుంచి 4 రూపీస్ వస్తే చాలు దీంట్లోనూ, కానీ ఒక 8 రూపీస్ వరకు కూడా మనకి ఒకే స్ట్రెచ్లో కూడా మార్కెట్లో మనం తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ మీకు ఎన్టీపీసీ చార్ట్ చూపిస్తున్నాను. ఈజీగా అంటే మార్కెట్ని మనం ఐడెంటిఫై చేయడము, మార్కెట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో కూడా మన అప్ ట్రెండ్ స్టాక్స్నే మనం ఎందుకు అప్ ట్రెండ్ చేస్తుంటే స్టాక్ ఏజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఇక్కడ డౌన్ ట్రెండ్కి వచ్చే స్టాక్స్ కూడా ఉంటాయి, కానీ మార్కెట్ బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుంటే దాని ఉద్దేశంలో ఇండెక్స్లో మనకి కరెక్ట్గా దొరకకపోవచ్చు, కానీ స్టాక్స్ మాత్రం ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి మనం ఎన్టీపీసీని ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది మనకున్న పారామీటర్స్లోనూ అన్ని పారామీటర్స్ని సాటిస్ఫై చేసింది కాబట్టి మనం బై చేసాం. దాంట్లో మనకు కావాల్సినటువంటి ఒక 3 to 4 రూపీస్ అనుకున్నది ఒక 8 రూపీస్ వరకు తీసుకుని మంచి లాభం తీయడం అవకాశం అయితే ఇచ్చింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మంచి ప్రాఫిట్స్లో ఉన్నది, మంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఈరోజు కూడా దాన్ని ఏదైతే ఒక 490 రూపీస్ దగ్గర టేక్ ఆఫ్ అవుతుండో మనం క్యాచ్ చేయడం జరిగింది. అంటే మన పారామీటర్స్ అంటే టెక్నికల్స్ మీద పూర్తిగా పట్టు సాధించగలిగినట్టయితే, టెక్నికల్స్ బాగా నేర్చుకోగలిగినట్టయితే దాన్ని ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అన్నది ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్ కూడా 490 దగ్గర, నేను ఇక్కడ చార్ట్ చూపిస్తాను కదా, 490 దగ్గర ఆ స్టాక్ని మనం టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 4 to 5 రూపీస్ వస్తే చాలు, కానీ ఇది ఏదైతే స్ట్రెచ్ ఏదైతే మంచి టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి మనకు 30 పాయింట్స్ని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది. బంపర్ ప్రాఫిట్స్ని దీంట్లో మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే గ్యాస్ అండ్ ఆయిల్ దానికి సంబంధించిన స్టాక్స్లో టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్లో రకరకాలు ఉండొచ్చు, కానీ మన పారామీటర్స్ అన్నింటికి కూడా సూటబుల్ అయింది పెట్రోనెట్. ఏదైతే పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏదైతే ఉందో అది మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్న 290 రూపీస్ దగ్గర మనం బై చేస్తే దాంట్లో 300 రూపీస్ స్టాక్స్లో 3 రూపీస్ వస్తే సరిపోతుంది మనకి యాక్చువల్గా 1%, కానీ అక్కడి నుంచి 290 దగ్గర 300 వరకు ఒకే స్ట్రెచ్లో నేను ఇక్కడ మీకు స్టాక్ చూపిస్తున్నాను. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీ దానికి సంబంధించిన స్టాక్ నేను చూపిస్తున్నాను. ఆ విధంగా మనం క్యాచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే కోల్ ఇండియా లాస్ట్ 2 days 3 days నుంచి కూడా ఏదైతే ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్లో కూడా మంచి మూమెంట్ వస్తుందో ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 950 నుంచి 930 లోపు, లేకపోతే 930 935 దగ్గర నుంచి మనకి ఏదైతే మార్కెట్లో మన యొక్క టెక్నికల్స్, మన యొక్క సెటప్, మన యొక్క పారామీటర్స్ ఏదైతే సాటిస్ఫై చేసిందో అక్కడ మనం ఏదైతే మనకి 450 దగ్గర నుంచి ఒక 5 రూపీస్ వచ్చిన దీంట్లో, ఎందుకంటే 500 లోపు స్టాక్ ఒక 5 రూపీస్ వస్తే బ్రహ్మాండమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది 450 దగ్గర నుంచి 465 వరకు కూడా ఒక 15 రూపీస్ ఒకే స్ట్రెచ్లో అంటే మనకి మార్కెట్ని అసెస్ చేయడం కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మన యొక్క టార్చ్ ఎక్కడి వరకు ఉన్నదో, లైటింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది పవర్ ఆఫ్ టెక్నికల్స్. అలాగే టెక్నికల్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటున్నా, దీనికి సంబంధించిన ఇండెక్స్ అయినా స్టాక్స్ అయినా ఈరోజు ఇండెక్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మాత్రమే మనం పార్టిసిపేట్ చేస్తే ఇండెక్స్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పర్ సైడ్ వైపుకి మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ మనం తొందరగా మళ్ళీ మెల్ట్ అయిపోయి ఆప్షన్స్లో మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రీమియం అంతా మెల్ట్ అయిపోయి ప్రీమియం కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకోలేరు. ఇవి కూడా స్టాక్స్ కూడా ఇక్కడ ఈ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మనం
ఆప్షన్స్లోనూ అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మనం తీసుకోవడం అయితే జరిగింది. అది ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా కంప్లీట్ మాస్టర్ క్లాస్లో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు బాగా ప్యాషనేట్ అయ్యుండి మార్కెట్ గురించి తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.